ఇబ్రహీంపట్నం ఫెర్రీలో హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఇసుక దిబ్బలు తగిలి నది మధ్యలో ఓ లాంచ్ నిలిచిపోయింది. 25 మంది ప్రయాణికులతో రాయపూడి నుంచి లాంచీ బయలుదేరింది. లాంచీలో ఎంపీ నందికం సురేష్ బంధువులు కూడా ఉన్నారనే సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇబ్రహీంపట్నం పోలీసులు స్థానిక మత్స్యకారుల సహకారంతో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. పడవలో ప్రయాణికులను ఒడ్డుకు తరలించారు. ప్రయాణికులంతా సేఫ్ గా ఒడ్డుకు చేరుకోవడంతో వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.